రాఘవేంద్రరావు, అశ్విని దత్ అంతకుముందు ఆఖరి పోరాటం తీశారు. చిరంజీవి డేట్స్ ఇవ్వడంతో మంచి కథ కోసం అన్వేషిస్తున్నారు. శ్రీనివాస చక్రవర్తిని పిలిచి కథ అడిగారు. తన దగ్గరున్న స్టోరీ లైన్ చెప్పుకొచ్చారు శ్రీనివాస చక్రవర్తి. ఓ దేవకన్య అనుకోకుండా భూలోకం వచ్చి మానవుడితో ప్రేమలో పడుతుంది. అది కథాంశం. జంధ్యాల, ఎండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, క్రేజీ మోహన్, అనంతు, దత్తా బ్రదర్స్ ఇంకొంతమంది రచయితలు దాదాపు 4-5 రోజులు కూర్చొని ఈ కథను ఒక కొలిక్కి తీసుకొచ్చారు. హీరో దగ్గర ఉన్న అనాథ పాపకు కాలు విరుగుతుంది. బోలెడంత డబ్బు కావాలి. రాకెట్ ద్వారా చంద్రమండలంలోకి వెళితే బోలెడంత డబ్బు ఇస్తామంటారు. పాప కోసం రాకెట్ ఎక్కుతాడు హీరో. అక్కడ చంద్రమండలంలో హీరోయిన్ కలుస్తుంది. ఇది మొదట తయారైన కథ. చిరంజీవికి కథ చెబితే చంద్రమండలం కన్నా మానస సరోవరం ఒకటి సృష్టించి అక్కడికి వెళ్ళినట్టుగా చూపిస్తే బాగుంటుంది కదా అని సూచించారు. అందరికీ ఆ సలహా నచ్చింది. ఇక అక్కడి నుంచి కథ శరవేగంగా తయారైంది. దేవేంద్రుని కూతురు ఇంద్రజ పాత్రకు మొదట్నుంచి శ్రీదేవిని అనుకున్నారు. ఇళయరాజా ఆధ్వర్యంలో మొదట 6 పాటలు సిద్ధమయ్యాయి. అన్నీ వేటూరి రాశారు. మాంత్రికుడు మహాద్రష్ట పాత్రకు అమరేష్ పురిని తీసుకున్నారు. అంతకుముందే ఆయన ఆఖరి పోరాటంలో నటించారు. మిగిలిన పాత్రలకు కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ శ్యామిలి, మాస్టర్ రిచర్డ్స్, క్రేజీ మోహన్, జనకరాజు తదితరులను ఎంపిక చేశారు. మొదట ఈ చిత్రానికి భూలోక వీరుడు టైటిల్ అనుకున్నారు. తర్వాత శ్రీదేవికున్న ఇమేజ్ దృష్ట్యా జగదేక వీరుడు అతిలోక సుందరి అని పెట్టారు. 1989 జూలై 20 నుంచి నిరవధికంగా లైట్ బాయ్స్ సమ్మె వల్ల మద్రాసు చిత్రరంగం స్తంభించిపోయింది. అందుకే ఈ చిత్రాన్ని లాంఛనంగా ఆగస్టు 9న బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో మొదలుపెట్టారు. చిరంజీవి, శ్రీదేవులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కన్నడ హీరో రవిచంద్రన్ క్లాప్నివ్వగా ఏ కోదండరామిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 11న మద్రాసులోని ఏవిఎం స్టూడియోలోని 2వ ఫ్లోర్లో వేసిన ఫోటో స్టూడియో సెట్లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మద్రాస్, ఊటీ, కులు మనాలి, వైజాగ్, అరకులోయ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. మన భారతంలో పాటను అరకులోయ సమీపంలోని బొర్రా గుహల్లో తీశారు. బౌద్ధ భిక్షువు గెటప్లో ఉండే అమరీష్ పురి వెనుక సుమారు 100కు పైగా అనుచరులు ఉంటారు. అందరివి బోడిగుళ్లే. కేవలం ఈ గుళ్ల కోసమే 4 లక్షలు ఖర్చు పెట్టారు. సాధారణంగా షిఫ్ట్కు 60 నుంచి 75 రూపాయలు తీసుకునే జూనియర్ ఆర్టిస్టులు గుండు గీయించుకొని నటించడానికి 350 రూపాయలు తీసుకున్నారు. ఈ చిత్రం కోసం కళాదర్శకుడు చలం పర్యవేక్షణలో 7 సెట్లు వేశారు. ఊటీలోని సరస్సు దగ్గర హీరో హౌస్ సెట్ నిర్మించారు. ఏవిఎం స్టూడియోలో అమ్యూజ్మెంట్ పార్క్ సెట్ వేశారు. ఆసియాలోనే అతిపెద్ద ఫ్లోర్ అయిన వాహిని స్టూడియోలోని 8వ ఫ్లోర్లో ఇంద్రలోకం సెట్ వేస్తున్నారు. ప్రియతమా పాటను 102 డిగ్రీల జ్వరంతోనే పూర్తి చేశారు చిరంజీవి. పాట పూర్తి కాకపోతే రిలీజ్ లేట్ అవుతుంది. అందుకే అందరూ వద్దని వారించినా ఆ జ్వరం అలసట తెలియనివ్వకుండానే పాట పూర్తి చేశారు. పాట పూర్తి కాగానే వాహిని స్టూడియో సమీపంలోనే ఉన్న విజయ హాస్పిటల్లో చేరి 3 రోజులు స్పృహ లేకుండా ఉండిపోయారు. 1990 మే 9 విపరీతమైన తుపాను. ఆ రోజే ఈ సినిమా విడుదలైంది. పాపం అశ్విని దత్ మనసులో కూడా మేఘాలు కమ్ముకున్నాయి. సినిమా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. 14వ తేదీకి తుపాను తెరిపించింది. అశ్విని దత్, రాఘవేంద్రరావు భయపడుతూనే గుంటూరు వెళ్లారు. మంగా 70mm థియేటర్లో ఆ రోజే తిరిగి షో మొదలుపెట్టారు. లోపలికి వెళ్లి చూస్తే ప్రేక్షకులు పూనకం వస్తున్నట్లుగా చప్పట్లు, కేకలతో ఊగిపోతున్నారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత తెనాలి వెళ్లారు. సరిగ్గా అదే సమయానికి తుపాను బాధిత ప్రాంతాలు పర్యటిస్తూ ఎన్టీఆర్ వచ్చారు. మీ సినిమాకి మంచి రిపోర్ట్ ఉంది, బాగుంటుందిలే అన్నారు. మొదట్లో పాటలు స్లోగా ఉన్నాయని, చిరంజీవి మార్క్ స్పీడ్ స్టెప్స్ లేవని నిరాశపడిన అభిమానులు ఆ తర్వాత పాటల్లోని మాధుర్యానికి మంత్రముగ్ధులైపోయారు. ఇక అక్కడి నుంచి ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే. 46 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో చిరంజీవి పుట్టినరోజు నాడు శతదినోత్సవం జరిగింది.